సమాజంలోని రుగ్మతల్ని సమూలంగా తీసేసే ఒక అద్భుతమైన టానిక్ మా మెకానిక్. దీన్ని అందించిన డాక్టర్ డైరెక్టర్ దూరి సహేకర్ రెడ్డి గారు. ఈ చిత్రంలో నేను ప్రధానమైన విలన్ పాత్ర చేశా. నా దుష్టత్వం వల్లనే సమాజంలో రుగ్మత తీరలేదు, దాన్ని తీర్చడానికి వచ్చాడు హీరో మణి సాయి తేజ. ముఖ్యంగా మన కేశవ గారు చెప్పారు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని. వాళ్ళ ఫిజిక్స్ కూడా చాలా బాగుంటాయి, అందులో కెమిస్ట్రీ బాగా కుదిరింది అని నేను అనుకుంటున్నాను. ఫిజిక్స్ బాగుంది, ఆహార్యం అండి, వేరే రకం అనుభవం అండి. ప్రొడ్యూసర్ గారు క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ టైం హీరోగా చేస్తూ చాలా బరువైన పాత్రని సునాయాసంగా పోషించాడు మణి సాయి తేజ. చాలా బాగా అద్భుతంగా సినిమాని పెద్ద హీరో మోసినట్టుగా మోసాడు. ఈ మూవీ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ మునిశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు ఈ మూవీకి. అలాగే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి మూవీని నన్ను సెలెక్ట్ చేసుకొని నాతో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మున్నా సార్కి, శ్రీధర్ సార్కి, అలాగే మా ఫాదర్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ముందుగా మా అక్షయ్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ముందుగా మా సత్యాకి, ఈ మూవీలో ఎంత మంచిగా యాక్ట్ చేసినందుకు కారణం మెయిన్గా మన సత్య. నాకు ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ అన్న డైలాగ్ స్టార్ట్ అంటే పిక్చర్ వేస్తుంది, అరే ఏం కాదు మాకు ఆఫీస్ డైలాగ్స్ అంటావు, కానీ వాళ్ళు చెప్పి నిజమే. ఆఫీస్లో ప్రాక్టీస్ చేసినందుకు నాకు చాలా ఈజీగా అనిపించింది ప్రతి ఒక్క డైలాగ్, ఎందుకంటే మా డైరెక్టర్స్ అంత పెద్ద పెద్ద డైలాగ్స్ వస్తుంది. ఎందుకంటే నాకు ఇంత కష్టపెట్టినారు అయినా పర్లేదు. మా సత్యం చూసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మా కో డైరెక్టర్ శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హెల్ప్ చేస్తున్నారు నాకు సెట్లో కూడా, అండ్ బయట కూడా నాకు చాలా హెల్ప్ చేస్తాను, థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మా భారతీ సార్ గురించి చెప్పాలి. సార్ స్టార్టింగ్లో చాలా భయపడింది సార్ గురించి, చాలా ఏమన్నా యాక్ట్ అయిపోతే సార్తో, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి సార్, అండ్ చాలా డౌన్ టు ఎర్త్, నాకు చాలా సపోర్ట్ చేసిండే. మా మూవీకి కూడా మంచి బ్యాక్ బోన్ లాగా నిలిచుండే సార్. మా ఫాదర్ డైరెక్టర్ చేసాను, థ్యాంక్ యూ సార్. ఈరోజు రాలేకపోయారు మీరు, బట్ ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ముఖ్యంగా మా నాగమణి సార్ గురించి చెప్పాలి. నాకు ఎప్పుడు మంచి ఒక వెల్విషర్లా ఉంటారు సార్ మీరు. నాకు తెలుసు మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి, నాతో ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగమణి సార్. మా కపిల్ గురించి చెప్పాలి. నాకు ఇది థర్డ్ మూవీ అండి అన్నతో చేయడం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ రాకపోయినా నువ్వు చాలా మంచిగా నేర్పిస్తావు, దగ్గరుండి మంచి నమ్మలా చూసుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఇంకా చాలా కలిసి చాలా మూవీ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న. అలాగే మా కృష్ణ గురించి చెప్పాలి. ఒకరోజు మేము అందరం సెట్లో మా ఫ్రెండ్స్ వచ్చినాయి, కార్లో కూర్చున్నాం. అన్నదే ఎఫ్ఎం ఉంటుండే, ఇక్కడ నేను చెప్పిన అదే అన్న నాకు తెలుసు చాలా బాగా చేస్తా అంటే అందరూ నీకేం తెలుసు అంటే డైరెక్ట్ అన్న ఫోన్ చేసి అన్న ఎక్కడ మంచి స్టూడియో అంటే అన్న అయిపోయింది ఇదే ఎఫ్ఎం ఉంటున్నా అంటే అవును ఒక్క నిమిషం అని చెప్పి నా గురించి చెప్పామన్నా. వాళ్ళు చెప్పిన ఇద్దరు పోతాను నా ఫ్రెండ్స్ మీద. థ్యాంక్ యూ చేసినందుకు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్తా. అలాగే మన సాంగ్ గురించి చెప్పాలంటే మా అమ్మాయి సార్ గురించి, మ్యూజిక్ గురించి చాలా మంచి మ్యూజిక్ ఇస్తారండి. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి మ్యూజిక్ ఇస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, మీరు ఇంత మంచి మ్యూజిక్ ఇస్తారని చెప్పి. అందరికీ తెలిసిందే ఎంత మన సాంగ్స్ ఎంత మంచి రీచ్ అయ్యాయో. ప్రతి ఒక్కరు కూడా మన సాంగ్ రీచ్ పెట్టుకుంటున్నారు, అలాగే చాలా మంచి రీచ్ చేస్తున్నారు. నేను మూవీ చూసానండి, మా మ్యూజిక్ డైరెక్టర్ మంచి ఆధారం ఇచ్చింది. ఇంట్లో ముందు ఒక ఫైట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చూసినాక కంపల్సరీ అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మా వినోద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సార్ గురించి చెప్పాలి.
నాకు ఒకరోజు మేము వైజాగ్లో షూట్ చేసేటప్పుడు మా డాడీ ఇంకా సార్ బయటికి వెళ్ళారు పోయి వచ్చే బాగా పిలుచుకోడు అలా ఏంటి దాన్ని బాగా పిలుచుకుంటే లేదు అట్లా అయిపోయింది మన ఇద్దరికి కానీ నన్ను చాలా మంచి సపోర్ట్ చేసినారు ఈ ఒక్క సార్ కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా హీరో గురించి చెప్పాలి